సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సాధారణంగా మంత్రసిద్ధి పొందిన వాళ్ళ చూస్తూ ఉంటాం. అలా మంత్రసిద్ధి పొందటం వల్ల కూడా కొన్ని నష్టాలు కలుగుతాయని చెప్పి అంటూ ఉంటారు. అంటే అలా సిద్ధి పొందటం వల్ల మంచి జరుగుతుంది, వాళ్ళు అంటే ఎక్కువగా సాధన చేశారు కాబట్టి అనటమే కానీ నష్టాలు ఏం జరుగుతాయండి వాళ్ళకి? నిజంగా అలా నష్టాలు జరుగుతాయా? మంత్రం చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి, అది నిజం. ఎవరైతే మంత్ర సాధన చేస్తుంటారో ఆ దేవత అనుగ్రహం పొందుతారు. ఆ దేవత అనుగ్రహం పొందటం వల్ల ఆటోమేటిక్గా ఆ ఎనర్జీతో యాక్సెస్ వస్తుంది. ఆ దేవతకి ఉన్నటువంటి ఏవైతే పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో, ఏవైతే శక్తులు ఉన్నాయో వాటిని ఆటోమేటిక్గా సిద్ధింపజేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు హ్యాపీగా సాధన చేశారు గణపతి, విఘ్నాలు వారి జీవితంలో నుంచి వెళ్ళిపోతాయి. దానివల్ల వాళ్ళకి రావాల్సినవన్నీ సరిగ్గా దక్కుతుంది. ఏ దేవత అయినా చివరికి ఇచ్చేది, పరమావధి ఇచ్చేది మోక్ష సాధనే. ఆటోమేటిక్గా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చేయగా అది వస్తుంది. కాబట్టి మనం ఏ మంత్రం చేయాలి, ఏ మంత్రం చేయకూడదు అనే విచక్షణ, ఆ జ్ఞానము తెలియకపోవటం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, మీకు అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు మొన్న ఒకరికి హ్యాపీగా ఒక మంచి పెళ్లి సంబంధం సెట్ అయింది. పెళ్ళి అయింది, హ్యాపీగా జరుగుతూ ఉంది. మధ్యలో ఎవరో ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్, అబ్బాయి కొద్దిగా ఇగోగా ఉన్నాడు, మీరు అబ్బాయిని కంట్రోల్ చేయాలి అమ్మాయి అనేది చెబితే ఎవరో చెప్పారంట, ఒక అమ్మవారి హోమం చేయించండి పర్వాలేదనేసి. ఈ అమ్మవారి హోమం చేయించగానే ఈ అమ్మాయికి ఉగ్ర రూపం వచ్చింది. అంటే అప్పటి వరకు భార్యాభర్తలు పెళ్ళైన టైంలో ఎలా ఉంటారో, ఒక హ్యాపీగా భార్యను చూస్తే ఒక అట్రాక్షన్గా, భర్తను చూస్తే ఒక ఆకర్షణగా ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ కాస్త పోయి ఈమెకి ఏమైపోయింది, తీసుకెళ్ళి ఒక ఉగ్ర దేవత హోమం చేయటం వల్ల ఆ ఉగ్ర స్వరూపాలు, ఉగ్ర లక్షణాలు వస్తాయి. అంటే పూజ చేసినంత మాత్రం వస్తాయి, ఆ లక్షణాలు వస్తాయి. మీ లక్షణాల ఉపాసన అంటే దేవుడు దగ్గరగా ఉండి ఆ ఆసన, ఆ సిద్ధుల్ని, ఆ యొక్క లక్షణాలని నింపుకోవడమే కదా. ఆటోమేటిక్గా ఆ ఉగ్ర రూపం అనేది అమ్మాయికి వచ్చింది. ఈ ఉగ్ర రూపంతో బిహేవ్ చేస్తూ ఉంటే ఆ అబ్బాయి ఎక్కడో భయపడి ఆ అమ్మాయి నాకు వద్దు అనే స్థితికి వచ్చింది. ఇప్పుడు గైడ్ చేసిన వాళ్ళకి తెలియాలి. ఏం వ్రతం ఆవిడ చేసింది అంటే కాళీ అమ్మవారికి సంబంధించిన హోమాలు చేశారు. చేసి మా భర్త నా మాట వినాలి అనే ఇంటెన్షన్ అన్నమాట. ఈ అమ్మాయి నా భర్త నా మాట వినాలి అనేది అన్నమాట. ఎక్కడ ఇది చేయాలి అంటే, ఎవరైనా ఒక హస్బెండ్ బయట ఏదో వ్యసనాలకు లోనయ్యో, వేరే అనవసరమైన రిలేషన్లోకి ఉండి ఈ అమ్మాయి కంట్రోల్లో లేకుండా వెళ్ళినప్పుడు, ఈ అమ్మాయిని చూస్తే కొద్దిగా మరి ఈ అమ్మాయి మెత్తగా ఉందిరా బాబు, కొద్దిగా ఈ అమ్మాయిని చూస్తే వాడు భయపడేటట్టుగా ఉండాలి అనుకున్నప్పుడు అప్పుడు చేయవలసినటువంటి ఇది అన్నమాట. సాధారణంగా భార్యాభర్తల అన్యోన్యతను పెంచడానికి ఏ రాధాదేవి అమ్మవారినో, ఏ లలిత అమ్మవారినో ఇట్లాంటిది చేసుకొని లలితా శాసనం చేసుకోవడం, ఇవన్నీ సాత్వికమైనవి. ఇవి చేసుకుంటూ ఉంటే వీళ్ళల్లో ఒక కళ పెరుగుతుంది, ఒక తేజస్సు పెరుగుతుంది, చూడంగానే ఒక ఆకర్షణ ఉంటుంది. ఇటువంటిది చేయాలి. అటువంటిది కాకుండా ఇట్లాంటి ఉగ్రదేవత చేసినప్పుడు అదేమవుతుంది, వీళ్ళల్లో ఉగ్ర లక్షణాలు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి తెలియకుండా ఆ లక్షణాల్లో ఇంప్రెషన్ పడుతుంది. ఈ అమ్మాయి ఏం చేసింది, మాట్లాడుతుంటే అబ్బాయి ఏదో అన్నాడు, అనగానే ఫోన్ తీసుకొని కింద కొట్టేసి రియాక్ట్ అయిపోయింది. ఆ రియాక్ట్ అయిపోగానే ఇట్లా రియాక్ట్ అయింది అనేసి ఆటోమేటిక్గా ఇంట్లో చెప్పడం, ఇంట్లో వాళ్ళు దాని మీద ఆటోమేటిక్గా ఇంకా పెద్దవాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు, పెద్ద మీటింగ్. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ మదరు, ఆ అమ్మాయి వాళ్ళ బాబాయ్ ఇద్దరు కలిసి నా దగ్గరికి జాతకానికి వచ్చారు. ఏం చేశారు అంటే, ఇలా వేరే ఒక మాతాజీ ఒకటి చెప్పారు, ఇట్లా చేశాము అనేసి. ఆ మాతాజీ ఏమనుకుంది, ఈ అబ్బాయి మాట వింటం లేదు కాబట్టి వీళ్ళు అడిగారు అనుకుంది. ఇక్కడ మిస్కమ్యూనికేషన్ అనమాట.
సో అంటే ఏది మనకు అవసరము, ఎంత డోసేజ్ అవసరం. ఇప్పుడు మీకు చిన్నపిల్లవాడు ఉన్నాడు, వాడు డోలో 650 వేసామనుకోండి, వాడికి ఇబ్బంది. దాంట్లో ఆఫే వేయాలి చిన్నపిల్లోడికి అన్నప్పుడు డోస్ ఎక్కువైపోతుంది. ఆ డోసేజ్ ఎంత ఇవ్వాలి అనేది తెలియకుండా సాధన చేయటం వల్ల ఒకవేళ అవి యాక్టివేట్ అయితే ఉంటుంది. ఇంకొక భయంకరమైన నిజం చెప్తాను. ఒక 3 years బ్యాక్ నా దగ్గరికి ఒకరు వచ్చారు. వారికి ఒక గురువు గారు కాళిక అమ్మవారి మంత్రమే ఇచ్చారు. ఇస్తే ఆమె బాగా చేసింది. రోజుకి 2-3 గంటలు 3-4 గంటలు అట్లా చేసి ఒక 5-6 ఏళ్ళుగా బాగా చేసింది. ఆ అమ్మాయి ఆమె చేత్తో ఎవరైనా బాగాలేదన్న వాళ్ళకి విభూతి ఇచ్చినా కానీ కుంకుమ ఇచ్చినా కానీ చాలా బాగుంటుంది. అంటే ధైర్యం లేదు, సైకలాజికల్ ఇష్యూస్ ఇట్లాంటి వాళ్ళందరికీ ఇచ్చేది. అయితే వాళ్ళ ఒక్కడే ఒక కొడుకు ఆమెకి. వాళ్ళ ఫాదర్ని ఏదో టక్మని అంటారు కదా మామూలుగా, ఏదో మాట జారి అన్నాడు. ఆమె ఫ్లోలో రోడ్డు మీద పడి కుక్క చావు చేస్తావరా అంది. అంటే మామూలుగా ఓరల్గా తిట్టేసింది. ఆఫ్టర్ 40 minutesలో లారీ కొట్టేసి అబ్బాయి స్పాట్ డెడ్. అదేంటండి అంత పవర్ ఉందా మాటకి? ఆమె మంత్రసిద్ధి, వాక్ సిద్ధిని సంపాదించుకుంది సాధన చేసి చేసి చేసి. యూనివర్సిటీ దాన్ని యాక్సెప్ట్ చేసి ఇవ్వాలి కదా. ఆమె అన్నంత మాత్రాన సరే ఆమె మాటకు ఉంది, ఈయన ఆయుష్ కూడా ఉంటుంది కదా. అది ఉన్నా కానీ ఒకవేళ ఆయుష్లో గండాలు ఉన్నప్పుడు మంత్రం చేస్తే ఎలాగైతే ఆ గండాలన్నీ మృత్యుంజయ మంత్రం చేస్తే మార్కండేయుల దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎవరికైనా ప్రాణహాని ఉంది అంటే మృత్యుంజయ హోమం చేస్తే ఎలాగైతే తొలగిపోతుందో, అలాగే మంత్రసిద్ధి కలిగిన వాడే ఋషితత్వం అంతే. యూనివర్సిటీ యాక్సెప్ట్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో నీకు అందుకనే పూర్వకాలంలో మంత్ర సాధన చేసేటప్పుడు సిద్ధత్వం ఎంత ముఖ్యమో బుద్ధి అంతే ముఖ్యము. బుద్ధి సిద్ధి సహిత మంత్ర సాధన కావాలి. అందుకనే వినాయకుడికి సిద్ధి బుద్ధి ఇద్దరు అన్నమాట చెబుతారు. కానీ బుద్ధితో కూడినటువంటి మంత్ర సాధన చాలా ఇది. నీకు ఏ పురాణాలయం తీసుకో, వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి, బుద్ధులు లేకపోవడం వల్లే ప్రమాదాలు వచ్చాయి. రావణాసుడు మహానుభావుడు, రావణాసుడు రాసినంత వేద పాండిత్యము, వేదాలకి స్వరము, మనకి ఇప్పుడు చాలా స్తోత్రాలు ఆయన రాసినవి మనం పాడుకుంటున్నాం. అట్లాంటి మహానుభావుడు ఒక దుర్బుద్ధి వల్ల బుద్ధి మళ్ళీ వచ్చేసింది ఇక్కడ అన్నమాట. కర్ణుడికి చూడండి, ఒక మంచి బుద్ధి కలిగితే ఈరోజు మహాభారతమే లేదు కర్ణుడు ఇటుపక్క ఉంటే. అర్థమైందా? విద్య ఉంది, దాని మీద పట్టుదల సిద్ధత్వం వచ్చింది. అది ఇప్పుడు సైంటిస్టుల్లో చాలామంది వైరస్ సృష్టిస్తున్నారు. అంటే సృష్టించగలిగే సిద్ధి ఆయనకు వచ్చింది. అది ఎడ్యుకేషన్ రూపంలో కానీ దేని రూపంలో కానీ దానికి సరైన నాలెడ్జ్ ఉంటే. ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు, మంచి శాలరీస్ మళ్ళీ మంచి ఇది అవుతుందని నాసాకు వెళ్ళిపోతే. అవును, అర్థమైందా? సిద్ధత్వం ఓకే, దానికి ఒక నిబద్ధత అనేది ఉండాలి కదా, ఉండాలి. సో ఆ బుద్ధి అనేది ఇంపార్టెంట్. ఆ బుద్ధితో కూడిన సిద్ధి ఎప్పుడూ డేంజర్ కాదు. ఓన్లీ సిద్ధులు వస్తే డేంజర్. కూరగాయలు కోయటం అలవాటైనోడి చేతుల్లో కత్తి ఉంటే ఎన్నో కూరగాయలు ఉంటాయి. అలా కూరగాయలు కోయటం అనేది అలవాటు ఉంది, వాడికి ఎలా చేయాలో తెలియదు. వాడు ఎట్టు పడితే అట్ట డ్రింక్ చేసినప్పుడు కత్తిని ఇసుస్తూ ఉంటాడు. వాడి చేతిలో కత్తి ఎప్పటికీ ప్రమాదమే. అవును, దాన్ని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎంత డోసేజ్లో వాడాలి, ఎక్కడ ఎలా ప్రయోగించాలి అని తెలిసిన వాడికి మంత్ర సిద్ధత్వం వస్తే అది వాడికి అదృష్టం అవుతుంది, వాడికి వరం అవుతుంది. లేదు సిద్ధి వచ్చింది అంటే అయిపోయింది. సో ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. చాలామందికి ఏంటంటే ఈ బ్యాలెన్స్లనే కాకపోవటం వల్ల కొన్ని సిద్ధులు అనర్థానికి. ఇప్పుడు నాకు ప్రాక్టికల్గా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ ఆయన నా మాట వినాలి
ఇంధనక కేసు దీన్ని ఇంకొక రకంగా చెప్తున్నాయి, అంటే ఇంకొక విధంగా జరిగింది. ఇవన్నీ మాకు రెగ్యులర్గా యాక్సెస్ ఉంటాయి కదా. ఆ అమ్మాయి ఏంటి, ఒక కృష్ణ మంత్రం చేసుకొని మా ఆయన నా ముందరే ఉండాలి, మా ఆయన ఎప్పుడు నాతోనే ఉండాలి, మా ఆయన ఎప్పుడు నాతోనే ఉండాలి అని జపం చేసింది. ఆ గురువు గారు చెప్పింది ఎంత, ఒక 50,000 60,000 చేసుకోమ్మా మంచిది, కుదిరితే 1,00,000 చేసుకో అని చెప్పాడు. ఏమేం చేసింది, మా ఆయన నా దగ్గర ఉంటాడని దొరికింది కదా అని సందు చేసుకుంటూ వెళ్ళిపోయింది 4-5 లక్షలు. ఏమైపోయింది, వాళ్ళ ఆయన అప్పుడు పూణేలో ఉండేవాడు, ఈమె హైదరాబాద్లో ఉండేది. ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ వచ్చాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ హ్యాపీగా చేస్తున్నాడు. వాళ్ళ ఆయనకు ఒక సైకలాజికల్ డిసీజ్ వచ్చింది. ఆ డిసీజ్ ఏంటంటే ఈమె ఎక్కడికి వెళ్ళినా ఆవిడనికే కొంగు పట్టుకొని తిరుగుతుంటాడు. అయ్యో, అంటే సైకలాజికల్గా ఇన్ఫీరియారిటీ వచ్చింది. అది దేవత వల్ల కాదు, ఆల్రెడీ ఆయనకు ఉండొచ్చు, అది అక్కడ బయటకు వచ్చింది. ఓకే, అక్కడ ఏమైంది, ఉండాలి కోరిక కరెక్టే, ఎంతలో ఉండాలి, లిమిట్స్ చూసుకోవాలి. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఈమె స్నానానికి వెళ్ళినా కానీ నువ్వు ఎంతసేపు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అనే స్థితికి వచ్చినప్పుడు రివర్స్లో వస్తాయి అన్నమాట. అంటే అక్కడ ఆ గురువుగారు పర్టిక్యులర్గా అమ్మ ఈ మంత్రం ఇంత చెయ్యి అని చెప్పినప్పుడు అంతకి 4 రెట్లు నువ్వు చేస్తే ఏమైంది, మొత్తానికి బెడిసి కొట్టింది అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అయింది, హ్యాపీ కదా, ఉంచుకోవచ్చు కదా. ఇంకా 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 చేసేసరికి అయిపోయింది. అంటే ఆయన బాగానే చేస్తున్నాడు, మంచి కంపెనీ, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, ఉంది. తెలియకుండా ఒక ఫియర్ అనమాట. వేరే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డెత్ చూశాడు దగ్గరుండి, వేరే ఫ్రెండ్ని హాస్పిటల్ తీసుకెళ్ళాడు. సడన్గా అతను ఇదయ్యాడు. ఆ డెత్ చూసేసి ఈయనకి యాంగ్జైటీ లెవెల్స్ పెరిగినాయి. చూడండి, ఈ ఇన్సిడెంట్కి ఆ ఇన్సిడెంట్ చూడండి. అప్పుడు ఏమైపోయింది, మరీ దగ్గర అనేసరికి ఈమెకి చికాకు వస్తుంది. అదేంటా అనమాట. ఎందుకు వచ్చారు మన దగ్గరికి అంటే, ఒక పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళికి వెళ్తే ఆమెను పక్కకు వదలడానికి కూడా ఈయన వదిలిపెట్ట ఆమెకే చికాకు వచ్చింది అనమాట. సో ఇట్లాంటి సందర్భాలు మనకు ఉంటాయి. చూడండి, చిన్నవే చేయాల్సినంత చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇంట్లో ఎప్పుడు 24 అవర్స్ మొగుడున్నా బాగుండదు. ఎవడికి ఉండాల్సిన ఫ్రీ టైం వాళ్ళకుంటే బ్రీతింగ్ టైం దొరుకుతుంది, లేదంటే అది కూడా ఇబ్బందే, తలనొప్పిగానే మారుతుంది. కాబట్టి గురువులు చెప్పినంత చేసుకోండి, ఎంతవరకు చేయాలో చేయండి, విచక్షణతో చేయండి, ఎలా చేయాలో విధి విధానాలు తెలుసుకొని చేయండి. ఏదో ఇది గ్రేట్ అన్నారు కదా అని చేయటం, ఫ్యాషన్గా ఒక దేవత పేరు తెలియగానే అది చేసేయడం, హ్యాపీగా ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అవుతుంది. సో దాన్ని న్యూట్రలైజ్ చేయాలి అంటే చాలా కష్టం. అంటే ఏదైనా ఏం చేస్తున్నావు అనే ఒక ఎరుకతో చేస్తే ఉత్తమం. అంతే, ఒక ముద్ద తింటే మంచి అన్నం, హ్యాపీగా ఒక ముద్ద తిన్నారంటే హ్యాపీ, 2 ముద్దలు తిన్నారంటే కష్టం, 3వ ముద్ద తింటానంటే అజెత్తి 4 రోజులు అన్నం తినకుండా అడ్డం పడతారు. ఇది కూడా అంతే, ఎంత డోసేజ్లో చేయాలి, ఎలా చేయాలి. కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి ఎంత చేసుకున్నా అద్భుతాలు. కొన్ని మంత్రాలు గురుత ఇచ్చే మంత్రాలు కొన్ని ఉంటాయి. కామిక మంత్రాలన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే కోరికల కోసం చేసుకునే మంత్రాలు. ఇప్పుడు మామూలుగా గాయత్రి మంత్రం ఉంది, నువ్వు ఎంత సాధన చేసుకుంటే అంత ఉత్తమం. ఇట్లాంటివన్నీ కూడా సాధనలో చేసుకునేవి ఎంత ఎక్కువ చేసుకున్నా అంత మంచి ఫలితాలు ఇస్తాయి. కానీ ఇటువంటివి ఉంటాయి కదా, అటువంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా విచక్షణతో చేయండి. శుభం. ధన్యవాదాలండి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి.